తెలంగాణ మాజీ సీఎంకు 6 సంఖ్య ఎంత సెంటిమెంటో మనందరికీ తెలిసిందే. అయితే తాజా సీఎం రేవంత్ రెడ్డి కూడా 9 అంకె అంతే సెంటిమెంట్. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సెంటిమెంటును గౌరవిస్తున్నారా? ఇక ప్రతిసారి మరి 6 అంకె సమం చేయాలని చూస్తున్నారా? ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి మొన్న అమావాస్య రోజున అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ నివాసంలో. మరొక 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు తాజాగా మంత్రి శ్రీధర్ బాబును సెక్రటేరియట్లో కలిశారు. మరి ఒక్కరొక్కరుగా కాకుండా మరి ప్రతిసారి 6తో మరి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి అరంగేట్రం చేయిస్తున్నారా? సో ఈ 6 సెంటిమెంటును కేసీఆర్కు మరి ఈ రకంగా గుర్తు చేయడంలో రేవంత్ ఆంతర్యం ఏంటి? పూర్తిగా 6ని మాత్రమే ఇక కేసీఆర్తో ఉండేందుకు పరిమితం చేసేందుకు ఆలోచన చేస్తున్నారా? మరి కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. ఇది క్రికెట్లో మరి మ్యాక్సిమం పరుగులను మనకు సూచించే విషయం. అయితే దీంట్లో కేసీఆర్ మరి ఆయన 6 నెంబర్కి సంబంధించిన ఇష్యూలో ఎంత సెంటిమెంట్గా ఉంటారో ఆ సెంటిమెంటును రివర్స్గా రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారా? మరి ఇక మరొకసారి కూడా 6 ఎమ్మెల్యేలు జైన్ అయిన క్రమంలో ఇది నిరూపితం కాబోతుందా? ఇదే విషయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.